హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఈశ్వర్ క్రియేషన్స్. మనం వ్యూవర్స్ నుంచి కొంచెం ఆశిస్తున్నాను ఏంటంటే, నాకు వ్యూస్ రావట్లేదు. మెయిన్ దీనివల్ల వీడియో పెడుతున్నాను, ఓకే 50 మంది దాకా వెళ్తుంది. ఆ 50 మంది కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. కానీ నచ్చితే మాత్రం లైక్ చేయాలి కదా, నచ్చకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది. ఆ లైక్ మాత్రం ఎప్పుడు మర్చిపోకండి ప్లీజ్. కానీ కామెంట్ వల్ల ఎందుకంటే ఉపయోగం నేను ముందే చెప్తున్నాను. ఆ కామెంట్ వల్ల ముందు వచ్చే ఎడిటర్స్కి ఎంతో యూజబుల్గా ఉంటుంది. ఏంటంటే అది వినండి ఫ్రెండ్స్. వచ్చే వాళ్ళకి కొంచెం నచ్చేలాగా ఉండాలి కదా. ఆ నచ్చేలాగా ఉండాలంటే నేనే కదా క్రియేట్ చేయాలి. దానికోసం ఒక కామెంట్ పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నేను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతో కూడా షేర్ కూడా చేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చూసి పెట్టాలి కదా. ముందు మరో ఒక్కొక్క వీడియోస్ వస్తాయి, ఒకే కంటెంట్ మీద వెళ్ళిపోయాను అనుకో, దానికి వ్యూస్ వస్తాయా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. దానివల్ల నేను అడుగుతున్నాను, మీరు చూస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. కామెంట్ వల్ల విలువ మీకు తెలియట్లేదు, ఆ ఎడిటర్కి ఉపయోగపడుతుంది. కామెంట్ పెట్టి లైక్ చేయండి. ముందు మరింత కొత్త వీడియోలు మరింత మారతాయి. సిచ్యువేషన్ తగ్గట్టు మారాలి అంటారు, కానీ మీరు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. మేము క్రియేట్ చేయకూడదు, మీరే క్రియేట్ చేయాలి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? యూట్యూబ్లో జరుగుతుంది అదే. యుద్ధాలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్యలో, మీకు తెలిసిందే. కానీ నేను వాళ్ళ పేర్లు చెప్పండి, నాకు అసలు ఇష్టం లేదు. ఇంకా లేట్ ఏంటి, మన స్టోరీలోకి వెళ్ళిపోవచ్చు, మన కంటెంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసు, తమ్మునే చూసి వచ్చుంటారు. భూమి గురించి చెప్పబోతున్నాను. భూమి దాదాపు 40,000 కిలోమీటర్లు చుట్టుకొలతతో దీర్ఘ వృత్త ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. తెలిసిందే అన్నట్టు. భూమి సూర్యుడు నుండి 8 కాంతి నిమిషాలు దూరంలో ఉంది. మీకు తెలిసిందే కూడా, అది కూడా మీకు తెలిసిందే. కానీ దీంట్లో ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సిల్లీ క్వశ్చన్. చంద్రుడు భూమి నుండి 3,80,400 కిలోమీటర్లు దూరంలో ఉన్నారు. 1.28 కాంతి సెకండ్. చంద్రుడిని గురుత్వాకర్షణ భూమి యొక్క అక్షాన్ని స్వీకరించడంలో సహాయపడుతుంది. అది ఆటుపోటులకు కారణం అవుతుంది. భూమి యొక్క భ్రమణాన్ని క్రమంగా నివారిస్తుంది. చంద్రుడు ఎల్లప్పుడూ భూమిని ఒకే వైపు చూసేలా చేస్తుంది. భూమి కూడా 4.5 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైన సౌర వ్యవస్థలోని వాయువు నుండి ఏర్పడింది. భూమి చరిత్రలో మొదటి బిలియన్ సంవత్సరాల్లో సముద్రం ఏర్పడింది. జీవం అభివృద్ధి కూడా చెందింది. జీవం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మానవులు ఆఫ్రికాలో 3 లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించారు, అంటే పుట్టారు అని అర్థం. మానవులు భూమిపై ఉన్న ప్రతి ఖండం అంతటా వ్యాపించారు. మానవులు తమ మనుగడ కోసం భూమి యొక్క జీవగోళ మరియు సహజ వనరులపై ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు గ్రహం యొక్క పర్యావరణంపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నారు. భూమి యొక్క వాతావరణం మరియు జీవగోళంపై మానవులు యొక్క ప్రస్తుత ప్రభావం నిలకడ లేనిది. మానవుల జీవన ఉపాధికి మరియు అనేక ఇతర రకాల జీవులకు ముప్పు కలిగిస్తుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ప్లానెట్ దట్ హ్యాస్ లైఫ్. మీరు పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాకా చూసుంటే మీకు ఎంతో కొంత నచ్చినట్లే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మాత్రం
ముందు చెప్పినట్లుగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ follow.